రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను ఖండిస్తూ కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నుండి కరీంనగర్ వరకు దాదాపు 22 కిలోమీటర్లు డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెరుగుతున్న ధరలపై దృష్టి సారించి ధరలను తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. లేనిరేలా ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరించారు. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన తెలంగాణ సీఎం కేడీ గారు ఇద్దరు కలిసి ఈరోజు జీఎస్టీలో పరిధిలోకి తీసుకురాకుండా ఎక్సైజ్ ట్యాక్స్ అనే పేరుతోని దాదాపు ఈరోజు 35 రూపాయలకు దొరికే పెట్రోల్ను చెరి 35 రూపాయలు, వీరొక 35 రూపాయలు, వారొక 30 రూపాయలు అదనంగా ట్యాక్స్ వేసి 105 రూపాయలకి ఈరోజు పెట్రోల్ ధర తీసుకుపోయారంటే వారి యొక్క పరిపాలన విధానం ఏ విధంగా ఉందో ఈరోజు మనం అర్థం చేసుకోవాలన్న పరిస్థితి కనబడుతున్న గురించి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. తక్షణమే ఈరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చినట్లయితే ఆటోమేటిక్గా ధర తగ్గుతుందని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు 1 నేషన్ 1 ట్యాక్స్ అన్నాడు, కానీ ఈ పెట్రోల్, డీజిల్కి మాత్రం ట్యాక్స్ అనేది లేకుండా ఎక్సైజ్ ట్యాక్స్ కింద తీసుకొచ్చేసి అడ్డగోలు ధరలు పెంచాలని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా ఎన్నోసార్లు మేము నిరసన తెలియజేసాము. దాదాపు ఇప్పటికీ 23 సార్లు ఈరోజు పెట్రోల్ మీద, డీజిల్ మీద ధరలు పెంచినటువంటి చరిత్ర ఎవరికన్నా ఉన్నది అంటే అది మన యొక్క నరేంద్ర మోడీ గారు ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 2014లో 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరను ఈరోజు 105 రూపాయలు తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరికైతే ఉన్నదంటే అది నరేంద్ర మోడీ గారు కానీ ఈ సందర్భంగా తెలియజేయవచ్చు. అదేవిధంగా గత 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ 60,000 కోట్ల అప్పు చేస్తే ఈరోజు కేసీఆర్ గారు 1,80,000 కోట్లు 7 సంవత్సరాలు చేసిన కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తే అది కాపులెత్తుకపోయినట్టు చేసిండు. ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టు లేకపోతే ఒక్క చుక్క కూడా రైతులకు వచ్చే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. నీళ్ళు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు, పేరు చెప్పుకునేది మాత్రం కాళేశ్వరం పేరు చెప్పి ఈరోజు కేసీఆర్ గారు అందరినీ మోసం చేస్తున్న ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. కనీసం మోడీకి కనికరం లేకున్నా కానీ కేసీఆర్ గారన్నా దయచేసి ఒక 35 రూపాయలు దించినట్టయితే ఈరోజు సామాన్యులకు ఈరోజు పెట్రోల్ ధరలు అందుబాటులో ఉన్నట్టయితే అన్ని సరుకుల ధరలు కూడా దిగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినందువల్లనే కూరగాయల రేట్లు పెరిగినాయి, అటుకుల రేట్లు పెరిగినాయి, బియ్యం రేట్లు పెరిగినాయి, పప్పు రేట్లు పెరిగినాయి, కందిపప్పు రేట్లు పెరిగినాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వస్తువు మీద ఈరోజు ఈ పెట్రోల్, డీజిల్ రేట్లు పడే దాదాపు అన్ని రేట్లు పెరిగిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడిపల్లి సత్యం గారి మరియు పొన్నం ప్రభాకర్ నాయకత్వం వర్ధిల్లాలని. సైకిల్ యాత్ర మీరు ఎక్కడి నుండి చేస్తుంది సార్? ఈ సైకిల్ యాత్ర ఈరోజు పొద్దున మేము చొప్పదండి మండలంలోని కాటపల్లి గ్రామం నుండి స్టార్ట్ చేసి ఇప్పుడు కరీంనగర్ ఎస్ఆర్ కాలేజీకి రావడం జరిగిందని గురించి సందర్భంగా తెలియజేస్తాం. కరీంనగర్ నుండి చొప్పదండి నుండి కరీంనగర్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? దాదాపు 22 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 22 కిలోమీటర్లు ఇప్పటి వరకు మేము ఇక్కడ దాకా పాదయాత్ర చేసినాం. ఇంకా ఇక్కడికి వెళ్ళి మేము ముందర కూడా ఇప్పుడు కోటికాడ కూడా మిగిలిన నియోజకవర్గాల నుంచి వచ్చే దాదాపు 1-2 కిలోమీటర్లు ఉంటుంది. గీతాభవన్కు ఈరోజు మేము ఈ యొక్క కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కలిగిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.